చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు ఆగస్టు 15న ప్రారంభించినట్లుగా వెల్లడించారు. ఆరోగ్యానికి అవసరమైన ప్రతి అంశాన్ని సంజీవని కార్డుతో పర్యవేక్షిస్తామని అన్నారు. 42 వైద్య పరీక్షలను ఇంటి దగ్గరే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవని ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో విస్తరించాం. దీంతో 19,75,000 మంది ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మీరు హాస్పిటల్కు పోయి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. గత ఏడాది జూలై 3న భవిష్యత్తులో పిల్లలే సంపద అని, వారితోనే అభివృద్ధి ముడిపడి ఉంటుంది అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధిక సంతానంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతున్నారని అన్నారు. పిల్లలు లేకపోతే మిషన్ల కోసం పనిచేయవలసి వస్తుందన్న ఆయన ఆ విషయాన్ని ప్రతి కుటుంబం ఆలోచించవలసిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై రానున్న కాలంలో ప్రజలకు అవగాహన కల్పిస్తారని వ్యాఖ్యానించారు. పిల్లలు లేకపోతే నేను మొన్న మాట్లాడాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా, దీనిపైన అవగాహన తీసుకొస్తాను. నేను మొన్న మాట్లాడాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద. పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ యాదగిరిగుట్ట